పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునానియందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్త్యని గారు చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పునీత అగస్త్యని గారు రచించినటువంటి కన్ఫెషన్స్ అనేది ఒక ఆత్మ పరిశీలన గల ప్రార్థన. అది కేవలము జ్ఞాపకాలను స్మరించుకోవడం కాదు, కానీ అది పాపము నుండి కృపకు జరిగిన ప్రయాణం. ఆయన తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉంచి, నా యవ్వన పాపములో జ్ఞాపకము చెయ్యకము అని వేడుకుంటాడు. కీర్తనకారుడు కూడా అదే ప్రార్థన చేస్తాడు. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 7వ వచనములో, యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకము. దేవుని ఆలోచన మన ఆలోచన కన్నా ఉన్నతమైనవి. ఆయన కరుణ మన న్యాయ తర్కాన్ని మించి ఉంటుంది. క్రీస్తు ప్రభువు లోక సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన 3 ఉపమానములు, తప్పుపైన కుమారుడు పోగొట్టుకున్న నాణెమును తిరిగి పొందటము, అదేవిధముగా త్రోవ త్రప్పిన గొర్రెను గురించి ప్రస్తావించటము, ఇవన్నీ దేవుని హృదయములోని ఆనందాన్ని తెలియజేస్తాయి. మనము లోక సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, హృదయ పరివర్తనం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉండని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వాక్యాన్ని చదువుదాం. పెద్ద కుమారుడు తనను నీతిమంతుడిగా భావించిన తండ్రి ఆనందాన్ని తిరిగి వచ్చిన కుమారునిపై ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే చనిపోయిన వాడు బ్రతికెను, తప్పుపోయిన వాడు కనబడెను. ఇది యోహాను సువార్త 5:24 చెప్పినట్లుగా మరణం నుండి జీవానికి మార్పు. ఈ ఆనందం పునీత మత్తయి గారి పిలుపులో స్పష్టమవుతుంది. నన్ను అనుసరింపుము అని యేసు చెప్పగా లేవి అన్నిటినీ విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరిస్తారు. ఇది కేవలం వృత్తి మార్పు కాదు, ఇది హృదయ మార్పు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టియే అని చెప్తారు. మత్తయి గారు కూడా తన పాత జీవన విధానాన్ని విడిచిపెట్టాడు. జక్కయ్య వలె తన తప్పులను సరిచేసే సిద్ధతతో జీవించాడు. దేవుడు పాపిని తిరిగి పొందడానికి ముందడుగు వేస్తాడు. హెజ్కేలు గ్రంథంలో 17వ అధ్యాయం 23వ వచనంలో, అతను తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషదాయకము అని వాక్యాన్ని చదువుతాం. అనగా అలాగే పునీత పేతురుగా రాసిన 2వ లేఖలో కూడా 3వ అధ్యాయము 9వ వచనంలో, అందరూ పాపము నుండి విముక్తులు కావాలనని ఆయన వాంఛ. దేవుని యొక్క కోరిక మనందరము కూడా మారు మనసు పొంది ఆయనలో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవాలని. దేవుని రక్షణ సంకల్పమే క్రీస్తు అవతార రహస్యమని మనం భావించవచ్చు. పునీత అగస్త్యని గారు తన జీవితంలో ఈ కృపను అనుభవించాడు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయము 13-14 వచనములు చదివినప్పుడు, అతని హృదయం మార్పు చెందింది. ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించండి అనే ఆహ్వానం అతని జీవితాన్ని పూర్తిగా మార్చింది. అతని హృదయము దేవునిలో విశ్రాంతి పొందే వరకు అశాంతిగానే ఉంటాయి అన్నటువంటి మాటను తన జీవితంలో నిలుపుకున్నాడు. ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఏ విధముగా ఉన్నాయి, మనమేమిటి అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన వలె మేము నీతిమంతులము అని భావిస్తున్నామా, లేక సుంకరి వలె మనము కూడా ప్రభువా నేను పాపిని అని వినయంతో ప్రార్థిస్తున్నామా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. విచార వదనముతో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనలను దేవుడు ఎప్పటికీ కూడా నిరాకరించడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనంలో చదవచ్చు. పశ్చాత్తాపం కేవలము కన్నీరు కాదు, అది జీవన మార్పు. కాబట్టి మనం ప్రభుని వేడుకుందాం. మత్తయ్య, జక్కయ్య, అదే విధముగా పునీత అగస్త్యను అనుభవించిన ఆనందాన్ని మనకు ప్రసాదించమని, ఆయన మన జీవితంలో నడుస్తున్నప్పుడు గుర్తించగల దృష్టిని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. మనం పడిపోయిన చోట నుండి లేచి ఆయనను అనుసరించగల ధైర్యాన్ని ఇవ్వమని అడుగుదాం. ఇప్పుడు పరలోకమందు ఆనందము కలుగును, దేవదూతలు సంతోషించును. ఎందుకంటే ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు అది దేవుని హృదయంలో పండుగ. కృప విజయము, ప్రేమ గెలుపు, మరణంపై జీవిత జయం. పశ్చాత్తాపం రక్షణకు ద్వారం, రక్షణ దేవుని ఆనందానికి కారణం. మారు మనసు పొందుదాం, ఆత్మరక్షణపై ఆనందించుదాం. దేవుడు మేమందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.